welcome to ISEE, the Indian Academy of Competitive Exams. Today we are going to discuss the Hindu editorial. And you can see on board, here is a criminal we have on the board. You can see him. You see that main heading is given, justice after extradition. Extradition means repatriation, deportation. Now we are seeking the justice on the Indian soil. అమెరికాలో ఆల్రెడీ తను ట్రయల్స్లో ఉన్నాడు, బట్ ఇండియా వాంట్స్ టు క్వశ్చన్ హిమ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఇట్స్ ఓన్ మెథడాలజీ. ఓకే, సో దట్స్ వై టుడే హీఈస్ ఇన్ రైట్ నౌ ఇన్ ఇండియా. ఓకే, సో నౌ ద రైటర్ వాంట్స్ టు డిస్కస్ అబౌట్ దిస్ ఎక్స్ట్రాడిషన్. ఎక్స్ట్రాడిషన్ మీన్స్ టు డిపోర్ట్ హిమ్, టు రీపాట్రియేట్ సమ్వన్. తిరిగి స్వదేశానికి అంటే తిరిగి ఇక్కడ ఈ దేశానికి తీసుకురావడాన్ని ఏమంటారు? ఎక్స్ట్రాడిషన్. అయితే దీనికి ఒక లాజిక్ ఉంది. చూడండి, జనరల్గా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ప్యాట్ర్? లుక్ ఎట్ హియర్. ప్యాట్ర్ మీన్స్ ఫాదర్. Patr means father. Yes, we have this word in English. Patr means father. You see this, how do we understand? You see this, we have the word expatriation. What is the meaning of X? X means outside. Sending someone outside the father's country is called expatriation. Renunciation. You know, desh nikala, deshe bhishkaran. So we call that activity is called expatriation. దేశం నుంచి బయటికి పంపించడం. సెండింగ్ సమ్ వన్ అవుట్ ఆఫ్ ద ఫాదర్స్ కంట్రీ ఈజ్ కాల్డ్ ఎక్స్పాట్రియేషన్. ఓకే, మళ్ళీ అదే దేశానికి తీసుకురావడాన్ని ఏమంటారు? ఇగో చూడండి, రీపాట్రియేషన్. రీ మీన్స్ వాచ్, అండ్ యు నో రీ మీన్స్ వీ కాల్ ద వర్డ్ అగైన్. రీ మీన్స్ వాట్? అగైన్. మళ్ళీ స్వదేశానికి తీసుకురావడాన్ని ఏమంటారు? రీపాట్రియేషన్. ప్రవాసం పంపడాన్ని ఏమంటారు? ఎక్స్పాట్రియేషన్. మళ్ళీ స్వదేశానికి తీసుకురావడాన్ని ఏమంటారు? రీపాట్రియేషన్. సో ఈ రీపాట్రియేషన్ని మనం ఏమని చెప్పొచ్చు? డిపోర్టేషన్ అని కూడా అనొచ్చు. డిపోర్టేషన్. చూడండి, PORTATION. వి కాల్ ఆల్సో ద వర్డ్ డిపోర్టేషన్. అంటే తిరిగి అదే దేశానికి పంపించడం, తిరిగి ఇండియాకు పంపించడాన్ని ఏమంటారు అంటే ఎక్స్ట్రాడిషన్. ఓకేనా? సో కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్న రైటరు? జస్టిస్ ఆఫ్టర్ ఎక్స్ట్రాడిషన్. అతను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత న్యాయం జరుగుతుంది ఆ యొక్క విక్టిమ్స్కి. ఎవరైతే బాధిత కుటుంబాలు 166 మందిని నిర్దాక్షిణ్యంగా చంపేశారు 2008 నవంబర్ 26వ తారీఖు. సో ఆ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాడు. దీని యొక్క మూల సూత్రధారి ఎవరు అంటే ఇచ్చాడు. తహవూర్ హుస్సేన్ రాణా. హీ ఈజ్ అ పాకిస్తానీ మిలిటెంట్ గ్రూప్ లీడర్ దట్ ఈస్ లష్కర్-ఇ-తోయిబా, LET షార్ట్కట్ వి కాల్. దానికి హెడ్, ఈ మూల సూత్రధారి ఇవాళ ఇండియాకు తీసుకొచ్చారు. ఇవాళ NIA తన యొక్క స్టైల్లో ఇవాళ క్వశ్చన్స్ వేయబోతుంది. అసలు ఏమైనా పాకిస్తాన్కి లింకులు ఉన్నాయా అనే విషయాల మీద క్వశ్చన్ చేయబోతుంది. దాని మీద ఇవాళ ఎడిటోరియల్. ఓకే, లెట్స్ ఎంటర్ ద ప్యాసేజ్. వీ కమ్ టు నో వాట్ ఆర్ ద డీటెయిల్స్. సో దిస్ ఇస్ ద ప్యాసేజ్ వీ హ్యావ్ టుడే. లెట్స్ డిస్కస్. దిస్ ఇస్ ద ప్యాసేజ్. ఓకే, సో చూడండి, ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒకసారి చదువుదాం. ఓకేనా? లెట్స్ రీడ్. ఆఫ్టర్ 17 years ఆఫ్టర్ ద ముంబై 26/11, దట్ మీన్స్ నవంబర్ 26. దీన్ని ఇలా షార్ట్కట్లో రాస్తాడు. ఓకేనా? సింపుల్. ఇది 11 అంటే నవంబర్, 26 అంటే డేటు, 2008. అంటే నవంబర్ 26 రోజు జరిగింది. ఏం జరిగిందంటే టెర్రర్ అటాక్స్, ఉగ్రవాదుల యొక్క దాడి జరిగింది. ఎక్కడ అంటే ముంబైలో తాజ్ హోటల్. India is preparing for the trial of Tahawur Hussain Rana, who was extradited by the United States this week. Okay, చూడండి, ఇక్కడ వరకు ఫుల్ స్టాప్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద సబ్జెక్ట్ ఇన్ దిస్ సెంటెన్స్? ఇండియా, భారతదేశం, ఇది సబ్జెక్ట్. ఓకే, వర్బ్ ఏంటి? ఎస్, వీ హ్యావ్ ద వర్బ్ ఈస్ హియర్. ఇండియా ఈజ్ ప్రిపేరింగ్, భారతదేశం సన్నద్ధం అవుతుంది, ప్రిపేర్ అవుతుంది. దేనికి? ఫర్ ద ట్రయల్. ట్రయల్ అంటే కోర్టు ప్రొసీడింగ్స్. ఫర్ ద ట్రయల్ ఆఫ్ ఎవరిని కోర్టు ప్రొసీడింగ్ చేయబోతున్నారు అంటే ఆఫ్ తహవూర్ హుస్సేన్ రాణా. ఇతని పేరు
ఫుల్ నేమ్ షార్ట్కట్లో మనం రానా అంటాం, తహవూర్ రానా అంటాం. అతని పేరు హుస్సేన్ రానా, ఫుల్ నేమ్. ఇప్పుడు చూడండి, తహవూర్ హుస్సేన్ రానా పక్కన ఏమి ఇచ్చారు, హూ అన్నారు. ఎవరి గురించి డిస్కస్ చేస్తున్నట్టు, రిలేటివ్ ప్రనౌన్ తహవూర్ హుస్సేన్ రానా. వర్బ్ ఏంటి, హూ వాజ్ ఎక్స్ట్రాడిటెడ్ అంటే తిరిగి ఈ దేశానికి పంపించారు. డిపోర్టెడ్, రీపాట్రియేటెడ్. ఎవరి ద్వారా పంపబడ్డాడు, ఎస్, బై ద యునైటెడ్ స్టేట్స్, అమెరికా ద్వారా పంపబడ్డాడు. ఎప్పుడు, ఈ వారము. ఆల్రెడీ ఇండియాలో ల్యాండ్ అయిపోయాడు. ఇది స్పెషల్ ఫ్లైట్లో విత్ ఆల్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఇతన్ని తీసుకొచ్చారు ఇవాళ భారతదేశానికి. సో కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్ ఏంటి, ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద ట్రయల్, ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద కోర్ట్ ప్రొసీడింగ్స్ ఆఫ్ తహవూర్ హుస్సేన్ రానా. ఇది క్లారిటీ, ఓకే. ఇప్పుడు ఫస్ట్ అంతా కూడా మళ్ళీ ఫ్రేజింగ్. ఇప్పుడు చూడండి ఎలా చదవాలి, ఆఫ్టర్ 17 years, ఇగో ఇక్కడ చదివిన తర్వాత ఆగాలి. ఆఫ్టర్ 17 years ఇది చదివిన తర్వాత డైరెక్ట్గా మీరు ఇక్కడికి వెళ్ళాలి. ఆఫ్టర్ 17 years ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ అని చదవాలి. మరి 17 సంవత్సరాల క్రితం ఏం జరిగింది అంటే చెప్తున్నాడు ఇక్కడ. ఏం జరిగింది అంటే ఇది జరిగింది, ద ముంబై 26/11 టెర్రర్ అటాక్స్. ఇది కథ. నవంబర్ 26, 2008 రోజు టెర్రర్ అటాక్స్ జరిగాయి ముంబై అనే ప్రాంతంలో. అక్కడ వివిధ తాజ్ హోటళ్ళు, వివిధ రైల్వే స్టేషన్స్లో కూడా ఈ యొక్క సంఘటన జరిగింది. ఈ యొక్క సంఘటనలో 166 దగ్గర 170 మంది పైగా చనిపోయారు. 500 మందికి పైగా గాయాల పాలై ఇప్పటికీ కూడా కాళ్ళు చేతులు పోగొట్టుకొని, కళ్ళు ముక్కు చేతులు పోగొట్టుకొని బాధపడుతున్నారు ఇతని వల్ల. సో దట్స్ వాట్ ద క్లారిటీ హియర్ ఇట్ వాంట్స్ టు టెల్ యూ. Okay, so now ఇక్కడ మెయిన్ ఎపిసోడ్, what is subject, India, and the verb is preparing, that's it. రిమైనింగ్ అంతా కూడా phrase. అండ్ నెక్స్ట్ ద ఎక్స్ట్రాడిషన్, ఈ యొక్క తిరిగి తీసుకురావడం, ఇది సబ్జెక్ట్. ఎవరిని తీసుకొచ్చారు, ద ఎక్స్ట్రాడిషన్ ఆఫ్ ఓ కో కాన్స్పిరేటర్. కాన్స్పిరేటర్ అంటే కుట్రదారి, కుట్ర పనిన వాడు. ఇవాళ కూడా అంటున్నాడంట, అంటే ఈ దాడిలో చనిపోయినటువంటి 11 మంది, 9 మంది అనుకుంటా, వాళ్ళకు పాకిస్తాన్ అవార్డు ఇవ్వాలంట. ఇదే స్వయాన తన మాటలు వ్యక్తపరిచాడు ఇవాళ. అదే అంటున్నాడు, ఇండియా మీద దాడి చేసినందుకు పాకిస్తాన్లో ఉన్నటువంటి హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్, మన ఇండియాలో భారతరత్న ఎలాంటి అవార్డు ఉంటుందో అలాంటి అవార్డు ఆ ఉగ్రవాదులకు ఇవ్వాలి అని స్వయాన తను కామెంట్ చేశాడంట. ఇది కథ. సో కాబట్టి ద ఎక్స్ట్రాడిషన్ ఆఫ్ ఏ కాన్స్పిరేటర్, కో కాన్స్పిరేటర్ అంటే ఇతను ఇంకొకరితో పాటు ఇతను కుట్ర పన్నాడు. కో అంటే కాంబినేషన్, షార్ట్ కట్. కాన్స్పిరేటర్ అంటే కుట్రదారి, కపటం, కుట్ర పన్నాడు. ఎక్కడ, ఇన్ ద ప్లానింగ్, ఈ యొక్క పథకంలో, ఇన్ ద ప్లానింగ్. ఏ ప్లానింగ్, ఆఫ్ ద అటాక్స్, ఈ యొక్క దాడుల్లో కుట్ర పన్నాడు, ప్లాన్ చేశాడు ఇతను కూడా. ఆఫ్ ద అటాక్స్, ఈ అటాక్స్ ఎక్కడ జరిగాయి, అటాక్స్ గురించి ఏం చెప్తున్నాడు, దట్ ఈజ్ ఎ రిలేటివ్ ప్రొనౌన్. దట్ లెఫ్ట్ 166 పీపుల్ డెడ్. ఈ దాడుల్లో, ముంబై దాడుల్లో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదంతా ఫ్రేజ్. ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద వర్బ్, ద ఎక్స్ట్రాడిషన్ ఈజ్, ఇగో ఇది వర్బ్. వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్, ప్రూఫ్. ప్రూఫ్ అంటే ఆధారము, ఇదే బేసిస్, ఇదే గ్రౌండ్. ప్రూఫ్ ఆఫ్ ద సక్సెస్, ప్రూఫ్ ఆఫ్, ఇది ఒక ఆధారం దొరికింది. ఏం ఆధారము, ప్రూఫ్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ ఇండియాస్ కౌంటర్ టెర్రర్ డిప్లొమాసీ. భారతదేశం యొక్క కౌంటర్ టెర్రర్ డిప్లొమాసీ. డిప్లొమాసీ మీన్స్ ఆ యొక్క దౌత్యం, డిప్లొమాసీ. ఈ రెండు దేశాల మధ్యలో ఉండేటువంటి ఆ అఫీషియల్ రిలేషన్షిప్ ఇస్ కాల్డ్ డిప్లొమాసీ. సో ఏమంటున్నాడు ఇక్కడ, ద ఎక్స్ట్రాడిషన్ ఈస్ ప్రూఫ్. ఇవాళ తహవూర్ రానాను ఇండియా భారత గడ్డ మీదకి తీసుకొచ్చి ఎంక్వైరీ చేయడం అనేది ఏదైతే ఉందో, ఇది రియల్లీ ఒక ఆధారం దొరికింది, విజయం సాధించాము. ఎందులో, కౌంటర్ టెర్రరిజం డిప్లొమాసీ. కౌంటర్ టెర్రరిజం అంటే టెర్రరిజాన్ని, ఉగ్రవాదాన్ని అణిచివేసే దిశగా అడుగులు పడుతున్నాయి ఈ భారతదేశంలో అంతనే ఒక మీనింగ్. సో అందులో భాగంగా తహవూర్ రానాని ఇండియాకు తీసుకొచ్చి భారత గడ్డ మీద ఇవాళ క్వశ్చన్ చేయడం ఏదైతే ఉందో అది ఒక గ్రేట్నెస్గా రైటర్ భావిస్తున్నాడు. సో డిప్లొమాసీ ఎవరితో చేసుకుంది భారతదేశము, విత్ ద యుఎస్, అమెరికాతోటి చేసినటువంటి ఈ దౌత్యంలో ఇవాళ విజయం సాధించాం మనం. కరుడు కట్టినటువంటి నేరస్తుడు, ఉగ్రవాది ఇవాళ మన భారతదేశానికి తీసుకొచ్చి ఇవాళ ఎక్స్ట్రాడిషన్ చేసి అతన్ని క్వశ్చన్ చేస్తున్నారు కదా, దట్స్ రియల్లీ అ గుడ్ మూమెంట్ అని రైటర్ ఫీల్ అవుతున్నాడు. అండ్ మరియు ద టెనాసిటీ ఇక్కడ అండ్ అంటే కంజంక్షన్, అండ్ ద టెనాసిటీ ఆఫ్ ఇండియన్ ఇన్వెస్టిగేటర్స్. టెనాసిటీ మీన్స్ వీరి యొక్క ఆ యొక్క ఇంటెన్సిటీ, ఆ యొక్క తీవ్రత, అండ్ ద టెనాసిటీ, ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ
ఆఫ్ ఇండియన్ ఇన్వెస్టిగేటర్స్. ఇక మిగతా బాధ్యత ఎవరి మీద ఉంది? భారతదేశం యొక్క ఇన్వెస్టిగేటర్స్ ఉన్నారు కదా, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు కదా, ఇవాళ వాళ్ళ మీద ఉంది మిగతా బాధ్యత. టెనాసిటీ మీన్స్ రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, ఆ యొక్క ప్రెషర్ వారిపైన వాళ్ళ ఉంది. వాళ్ళు ఏం లాగుతారు ఇతని నుంచి? మరి ఈ యొక్క దాడిలో పాకిస్తాన్కి ఏమైనా సంబంధం ఉందా? ఉంటే ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? ఇంకెక్కడెక్కడ ఉగ్రవాద సంస్థలు నెలకొల్పారు? ఇవన్నీ లాగే అటువంటి ఇన్ఫర్మేషన్ ఇందులో కనబడుతుంది. ఇవాళ ఇతన్ని తీసుకురావడమే ఒక గొప్ప విజయంగా మనం భావిస్తున్నాం. కౌంటర్ టెర్రర్ డిప్లొమాసీకి ఇది ఒక ఆరంభం అని మనం భావించాలి అని రైటర్ అంటున్నాడు. సో నెక్స్ట్ రానా, తహవూర్ హుసేన్ రానా. ఇది చూడండి సబ్జెక్ట్, వర్బ్ చూడండి, వాజ్ ఫస్ట్ అరెస్టెడ్. ఇగో మొట్టమొదటగా ఎవరి ద్వారా అరెస్ట్ కాబడ్డాడు? ప్యాసివ్ వాయిస్, అరెస్టెడ్ బై ద యుఎస్. మొట్టమొదటగా అమెరికా ద్వారా అరెస్ట్ కాబడ్డాడు. ఇన్ని రోజులు కూడా అమెరికా జైల్లోనే ఉన్నాడు. ఎప్పుడు అరెస్ట్ కాబడ్డాడు అంటే ఇన్ 2009, 2009లో అరెస్ట్ కాబడి అక్కడే అమెరికాలో వివిధ జైళ్ళల్లో ఉన్నాడు. సో ఎందుకు అరెస్ట్ కాబడ్డాడు అంటే చూడండి ఇక్కడ, యాజ్ అంటే బికాస్. ఎందుకు అరెస్ట్ కాబడ్డాడు అంటే యాజ్ యాన్ అకంప్లిస్. చూడండి చాలా ఇంపార్టెంట్ వర్డ్, యాజ్ అన్ అకంప్లిస్. అకంప్లిస్ అంటే మీనింగ్ ఏంటి? రెండు పదాలు ఉన్నాయి ఇక్కడ మార్కెట్లో చూడండి. అయితే జనరల్గా వీ హ్యావ్ ద వర్డ్ ఇన్ ఇంగ్లీష్ అకంప్లిష్, ACCOMPLISH. మనం ఏమంటాం? అకంప్లిష్ ద టాస్క్. ఎస్, ఐ అకంప్లిష్డ్ ద టాస్క్. పని పూర్తి చేయడాన్ని ఏమంటారు? అకంప్లిష్ ద టాస్క్. ఇంకా మీరు ఎలా గుర్తుపెట్టేసుకోవచ్చు? ఇందులో మనం కంప్లీట్ అంటాం కదా, ఐ కంప్లీట్ మై హోంవర్క్ అంటాం కదా, జస్ట్ లైక్ దిస్ యూ రిమెంబర్. ఓకేనా? కంప్లీట్ అన్న అకంప్లిష్ అన్న రెండు ఒకటే, పూర్తి చేయడం. మరి ఇక్కడ ఇచ్చినటువంటి స్పెల్లింగ్ చూడండి, ACCOMPLICE. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఇందులో కూడా కంప్లీట్ ఉంది, బట్ దీన్ని కొంచెం వేరేలాగా అర్థం చేసుకోవాలి. చూడండి దీని మీనింగ్ ఏంటంటే, అకంప్లిష్ అంటే లుక్ ఎట్ హియర్, టేక్ పార్ట్ ఇన్ క్రైమ్. నేరంలో పాలు పంచుకోవడం, తెలుగులో తోడు దొంగ, సింపుల్. సో ఇది అకంప్లిష్ అంటే స్పెల్లింగ్ చూసుకోండి. ఇదేమో పని పూర్తి చేయడము, ఇదేమో టేక్ పార్ట్ ఇన్ ద క్రైమ్, నేరంలో పాలు పంచుకోవడం. సో అదే పదం ఇక్కడ వాడాడు, ఒకసారి చూడండి క్లియర్గా. సో యాజ్ అన్ అకంప్లిష్, అకంప్లిష్ అంటే తోడు దొంగ. ఎవరితో తోడు దొంగలో ఉన్నాడు ఈ తహవూర్ రానా అంటే చెప్తున్నాడు. అకంప్లిష్ ఎవరితో ఉన్నాడు అంటే ఆఫ్ డేవిడ్ హెడ్లీ. వీళ్ళిద్దరు కలిసి కుట్రమన్నారు ముంబై దాడులలో. ఈ డేవిడ్ హెడ్లీ ఎవరు మరి అంటే చెప్తున్నాడు, ద లష్కర్ ఈ తోయిబా ఆపరేటివ్ అంట. ఎవరైనా డేవిడ్ హెడ్లీ ఎవరు అంటే చెప్తున్నాడు, ద లష్కర్ ఈ తోయిబా. ఇది పెద్ద ఉగ్రవాద సంస్థ, ఇప్పుడు అంతమైంది అంటున్నారు కానీ దీని మూలాలు ఇంకా పాకిస్తాన్లో ఉన్నాయి. ద లష్కర్ ఈ తోయిబా ఆపరేటివ్, ఇది ఎవరి ద్వారా నడపబడుతుంది ఈ ఎల్ఈటి గ్రూప్ అంటే చెప్తున్నాడు, టాస్క్డ్ బై. ఇది ఎవరి ద్వారా నడపబడుతుంది అంటే టాస్క్డ్ బై పాకిస్తాన్. ఇప్పటికి కూడా కొన్ని మూలాలు ఉన్నాయి. అది యాక్చువల్గా చాలామంది ఏమంటున్నారంటే ఈ లష్కర్ ఈ తోయిబా అంతమైంది అంటున్నారు. కాలే ఇంకా ఉన్నాయి మూలాలు. సో అదే అంటున్నారు, లష్కర్ ఈ తోయిబా ఆపరేటివ్ టాస్క్డ్ బై పాకిస్తాన్. పాకిస్తాన్ ద్వారా ప్రేరేపించబడింది. ఎందుకు? టు క్యారీ అవుట్ ద రీకగ్నైజెన్స్ అంటే అర్థం ఏంటి? టు ఫైండ్ అవుట్ ద ప్లేస్ వేర్ టు అటాక్. గుర్తుపెట్టారా? ఎక్కడెక్కడ దాడులు చేయాలి అని భూ పరిశీలన చేయడాన్ని ఏమంటారు? రీకగ్నైజెన్స్. టు క్యారీ అవుట్ ద రీకగ్నైజెన్స్ ఫర్ టార్గెట్స్. ఇండియాలో ఏ ప్లేస్లో టార్గెట్ చేస్తే బాగుంటుంది అని ఇతన్ని ఒక పావుగా వాడుకున్నారు పాకిస్తాన్ వాళ్ళు. ఆ దాడుల్లో భాగంగా ఏ ప్రాంతాన్ని ఎంచుకున్నారు? ఇగో ముంబై అనే ప్రాంతాన్ని ఎంచుకున్నారు. ఎవరి ద్వారా ఎంచుకోబడింది అంటే బై లష్కర్ ఈ తోయిబా టెర్రరిస్టులు. ఎందుకంటే ముంబై అనేది కొంచెం జనసంచారం ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. ఈ దాడులు చేసిన, బాంబులు పేల్చినా కూడా ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎన్నుకున్నారు ఈ యొక్క లష్కర్ ఈ తోయిబా. యాజ్ వెల్ యాజ్ ఇంకా ఎందులో భాగం పంచుకున్నారంట, యాజ్ వెల్ యాజ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఆఫ్ ఏ ప్లాన్. ఇతను ఈ యొక్క ప్లాన్లో కూడా భాగంగా ఉన్నాడంట. ఏ ప్లాను? టు అటాక్, దీన్ని అటాక్ చేయడానికి. టు అటాక్ అ న్యూస్ పేపర్ ఆఫీస్ ఇన్ కోపెన్హేగన్.
కోపెన్హేగన్ అనే ఒక ప్రాంతంలో, ఇది డెన్మార్క్ అనుకుంటా, ఆ దేశంలో ఉన్నటువంటి ఒక న్యూస్ పేపర్ ఆఫీస్ మీద కూడా దాడి చేయడానికి వీళ్ళు పాలు పంచుకున్నారు. ఈ డేవిడ్ హెడ్లీ అతనితోటి ఈ యొక్క తహవూర్ రాణా కూడా కలిసి ఇవాళ ముంబై దాడుల్లో పాలు పంచుకున్నారు. ఆ కుట్రలో వీళ్ళు ప్రధాన సూత్రధారులు అని రైటర్ యొక్క ఉద్దేశం. ఇది మొత్తం కూడా ఒకటే సెంటెన్స్. ఈ మొత్తం సెంటెన్స్లో వాట్ ఈస్ ద మెయిన్ సబ్జెక్ట్ అంటే రాణా వాజ్ అరెస్టెడ్, దట్స్ ఇట్. ఎవరి ద్వారా అంటే బై ద యూఎస్. అదొకటి మాత్రమే చూడండి. దట్స్ ఆల్ క్లియర్. ఓకే, నెక్స్ట్ లైన్. And next, as Headley's childhood friend and colleague, Mr. Rana, a Canadian American citizen and a former Pakistani military doctor, all right, helped plan the attacks and facilitate his multiple entries to India, including once after the attacks, according to the US prosecutors. ikkadi varaki full stop. Sir, ఇప్పుడు as అన్నాడు కదా, మరి what is the subject? ఇప్పుడు యాజ్ అంటే చూడండి, ఇది ఒక కంజంక్షన్ లాగా తీసుకుందాం మనం. ఓకేనా, రైట్, లెట్ us టేక్ దిస్ యాజ్ ఏ కంజంక్షన్. నా ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద ఫ్రేజ్ కింద తీసుకుందామా ఇది? హెడ్లీస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ కొలీగ్. హెడ్లీస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ కొలీగ్. ఆల్ రైట్, దట్స్ ఎ సబ్జెక్ట్. ఓకేనా, రైట్, ఇది మొత్తం సబ్జెక్టే తీసుకోవాలి, తప్పదిగా, వేరే లేదు. హెడ్లీస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్ అండ్ కొలీగ్, ఎవరైనా ఆయన పేరేంటి? రాణా. ఇగో వీళ్ళిద్దరు చిన్ననాటి స్నేహితులు, మరి వాళ్ళిద్దరు కలిసి కూడా పనిచేశారంట. కొలీగ్ అంటే కలిసి పనిచేసేవాళ్ళు ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషన్లో. సో హెడ్లీస్ చైల్డ్హుడ్ ఫ్రెండ్, చిన్ననాటి దోస్తు, స్నేహితుడు, అండ్ కొలీగ్ కూడా. ఆయన పేరేంది? రాణా. హెడ్లీ యొక్క ఫ్రెండ్ ఎవరు? రాణా. ఈ రాణా ఏ దేశస్థుడు చెప్తున్నాడు చూడండి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇది. ఏ దేశస్థుడు అంటే కెనడియన్ అమెరికన్ సిటిజన్. అఫ్ కోర్స్ ఈయన పాకిస్తాన్ సిటిజన్ కూడా కాదంట, కానీ కెనడియన్ అమెరికన్ సిటిజన్, ఈ రెండు దేశాల పౌరసత్వం కలిగిన వాడు. అండ్ మరియు ఫార్మర్ పాకిస్తాన్ మిలిటరీ డాక్టర్. పాకిస్తాన్ మిలిటరీలో డాక్టర్గా కూడా పనిచేశాడంటే ఈయన. అంటే మిలిటరీలో ఎవరికైనా గాయాలైనా కూడా, ఏమైనా కొంచెం హాస్పిటల్ ఉంటుంది కదా, అందులో కూడా పనిచేశాడు. సో ఇప్పుడు ఇది సబ్జెక్ట్. వర్బ్ చూడండి, హెల్ప్డ్. ఇగో ఇది వర్బ్. రాణా హెల్ప్డ్, సాయం చేశాడు. ఎందులో సాయం చేశాడు? ప్లాన్. చూసారా, హెల్ప్డ్ పక్కన బేర్ ఇన్ఫినిటివ్ వచ్చింది, ఇది V1 అండి. ఓకేనా, మిస్టర్ రాణా హెల్ప్డ్ ప్లాన్. ఏం ప్లాన్ చేశాడు? ప్లాన్ ద అటాక్స్. ఈ యొక్క దాడులకు అతనే ప్లాన్ చేశాడు. మరియు అండ్ ఫెసిలిటేట్. చూడండి, ఇది కరెక్టేనా వర్బ్? అండ్ ఫెసిలిటేటెడ్ హిస్ మల్టిపుల్ ఎంట్రీస్ టు ఇండియా. ఇది తప్పు వర్బ్. ఓకేనా, ఇది ఈడీ ఫామ్ రావాలి. సరే, ఇది కంజంక్షన్గా తీసుకోండి, ఇది ఈడీ ఫామ్గా తీసుకోండి. ఓకేనా, అండ్ ఫెసిలిటేటెడ్ హిస్ మల్టిపుల్ ఎంట్రీస్ టు ఇండియా. చాలాసార్లు భారతదేశం మీద రెక్కి వేయడానికి వచ్చాడు. ఎంట్రీస్ అంటే భారతదేశంలోకి రావడం. ఇది వివిధ రకాల పాస్పోర్ట్లు క్రియేట్ చేయడము, లష్కర్ ఈ తోయిబాలో ఉన్నటువంటి మిలిటెంట్స్ కూడా పాస్పోర్ట్స్ క్రియేట్ చేయడము, ఏ ప్రాంతంలో అటాక్ చేయడము, ఇలా మల్టిపుల్ ఎంట్రీస్ ఇచ్చాడు భారతదేశంలోకి. ఫ్లైట్ల ద్వారా కావచ్చు, పోర్టు ద్వారా కావచ్చు, రైల్ ద్వారా కావచ్చు, ఇలా వివిధ రకాలుగా హిస్ మల్టిపుల్ ఎంట్రీస్ టు ఇండియా. భారతదేశంలోకి ఎన్నోసార్లు వచ్చాడు ఈ యొక్క రాణా. ఇంక్లూడింగ్ వన్స్ ఆఫ్టర్ ద అటాక్స్. దాడులు జరిగిన తర్వాత కూడా వచ్చి చూసిపోయాడంట. మరి దాడులు ఎలా జరిగాయి, నేను అనుకున్న ప్రకారంగా జరిగినాయా లేదా, ఏంటి కథ అని దాడులు జరిగిన తర్వాత కూడా వచ్చి చూసిపోయాడంట. ఇంక్లూడింగ్ వన్స్ ఆఫ్టర్ ద అటాక్స్. నవంబర్ 26వ తారీఖు 2008లో దాడులు జరిగితే ఆ తర్వాత 2009 ఆ సమయంలో కూడా ఒకసారి వచ్చి చూసిపోయాడంట భారతదేశంలో. సో ఈ మాటలు ఎవరు చెప్పారు అంటే చెప్తున్నాడు, అకార్డింగ్ టు యుఎస్ ప్రాసిక్యూటర్స్. ప్రాసిక్యూటర్స్ అంటే ఎవరు? లాయర్స్. ప్రాసిక్యూట్ చేసేవాళ్ళు అంటే క్వశ్చన్ చేసేవాళ్ళు, అడిగేవాళ్ళు. ఎవరు అడుగుతారు? లాయర్సే కదా. సో జస్ట్ లైక్ దట్. ఈ మాటలు ఎవరు చెప్పారు అంటే స్వయాన అమెరికన్ లాయర్స్ చెప్పారు. ఆయన ఏం చెప్పాడు? దాడుల తర్వాత కూడా ఒకసారి వెళ్ళి చూసొచ్చా నేను, ఎలా ఉంది సిచ్యువేషన్ అన్న విషయం కూడా చెప్పాడంట. సో ఇది అతను చేసినటువంటి దుశ్చర్య. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, వైల్ అన్నాడుగా, కంజంక్షన్. ఇది వైల్ అంటే కంజంక్షన్. చూడండి, వైల్ రాణా వాజ్ నాట్ కన్విక్టెడ్ ఫర్ ద ముంబై అటాక్స్ ఇన్ ద యుఎస్ ట్రయల్. ఎందుకైతే కాడు కదా, ఇండియాలో అయితే కన్విక్ట్ అయ్యేవాడు. చూడండి, వైల్ రాణా ఇస్ అ సబ్జెక్ట్. చూడండి, వర్బ్ ఏంటి? వాజ్ నాట్ కన్విక్టెడ్. ఇగో చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది.
ఇది ఒకసారి చూడండి, వెరీ ఇంపార్టెంట్ వర్డ్. సపోజ్ కాన్విక్ట్ అపోజిట్ వచ్చేసి యాక్విట్. స్పెల్లింగ్ చూసండి, ACQUIT. కాన్విక్ట్ అంటే దోషి, యాక్విట్ అంటే నిర్దోషి. ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్ టెర్మినాలజీ, దగ్గరగా ఉంటాయి చూసుకోండి. నేరం రుజువవ్వడాన్ని ఏమంటారు? కన్విక్ట్ అంటే దోషి, పక్కా తప్పు చేశాడు అని చెప్పడాన్ని ఏమంటారు అంటే దోషి. మరి యాక్విట్ అంటే నిర్దోషి, ఇంకా నేరం రుజువు అవ్వలేదు. ఇక చూడండి ఎలా గుర్తుపెట్టేసుకోవాలి అంటే చూడండి, క్విట్. క్విట్ అంటే అర్థం ఏంటి? వెళ్ళిపోయాడు అంటే నేరం రుజువు కాలేదు, కాకుండా కోర్టు తీర్పిచ్చేసింది అంటే క్విట్ అయ్యాడు, ఈ కేసు నుంచి క్విట్ అయ్యాడు. దట్స్ కాల్డ్ యాక్విట్. మరి కాన్విక్ట్ అంటే దోషిగా ప్రూవ్ అయింది. సో ఇప్పుడు ఇదే పదం ఇక్కడ వాడాడు చూడండి ఒకసారి. వైల్ రానా వాజ్ నాట్ కన్విక్టెడ్, దోషిగా నిర్ధారించబడలేదు, ప్యాసివ్ వాయిస్. ఎక్కడ, ఏ విషయంలో అంటే చూడండి, ఫర్ ద ముంబై అటాక్స్, ముంబైలో జరిగినటువంటి దాడుల్లో రానా దోషిగా నిరూపించబడలేదు. ఈ ఎక్కడ మరి? ఇన్ ద యుఎస్ ట్రయల్, అమెరికాలో జరిగినటువంటి కోర్టు ప్రొసీడింగ్స్లో రానా నిర్దోషి అని తేలిందంట. ఇది పాయింట్. నెక్స్ట్ ఇప్పుడు ఈ వైల్ ఉంది కదా, ఇక్కడికి వస్తుంది చూడండి. వైల్ ఇదే సమయంలో హీ వాజ్, ఇది సబ్జెక్టు, హీ వాజ్ కన్విక్టెడ్. చూడండి, అతను దోషిగా నిరూపణ కాబడింది. ఎలా చూడండి, ఎలా దోషిగా నిరూపణ కాబడింది అంటే చూడండి, ఫర్ హిజ్ ఎలీట్ టెర్రర్ లింక్స్, లష్కర్ ఈ తోయిబా టెర్రర్ లింక్స్ ఉన్నాయని చెప్పి దోషిగా ప్రూవ్ అయింది. ఎవరితో? అండ్ ఇన్వాల్వ్మెంట్ ఇందులో పాలు పంచుకున్నాడు. ఎందులో? ఇన్ ద కోపెన్ హ్యాగన్ కాన్స్పిరసీ, ఆ డెన్మార్క్లో ఉన్నటువంటి కోపెన్ హ్యాగన్ న్యూస్ పేపర్ పైన దాడి చేశారు కదా, అందులో ఇతని పాత్ర ఉందని, అందుకని ఇతను దోషిగా చిత్రీకరించింది అమెరికా. అండ్ ఇంకెట్లా దోషిగా అయ్యాడు అంటే చూడండి, అండ్ ఇప్పుడు చూడండి సబ్జెక్ట్ ఏంటి? ఇప్పుడు సబ్జెక్ట్ అక్కడ హీ, ఇప్పుడు చూడండి వర్బ్ ఏంటి? స్పెంట్. అండ్ హీ స్పెంట్ సమ్ పార్ట్, కొంత భాగము, సమ్ పార్ట్ ఆఫ్ 14 year సెంటెన్స్, 14 సంవత్సరాల జైలు శిక్ష అనుభవించాడు. ఎక్కడ? ఇన్ యుఎస్ ప్రిజన్స్, అమెరికాలో ఉన్నటువంటి వివిధ జైళ్లలో ఇతను శిక్ష అనుభవించాడు. ఎవరు? ఇగో ఇక్కడ ఇది సబ్జెక్ట్ అండి, ఇది వర్బ్. హీ వాజ్ కన్విక్టెడ్ అండ్ హీ స్పెంట్ సమ్ పార్ట్ ఆఫ్ 14 year సెంటెన్స్ ఇన్ యుఎస్ ప్రిజన్స్. ఇగో ఇది మొత్తం కూడా ఒక ఎపిసోడ్. వైల్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. ఫస్ట్ సెంటెన్స్ రానా వాజ్ నాట్ కన్విక్టెడ్, సెకండ్ సెంటెన్స్ హీ వాజ్ కన్విక్టెడ్. ఇతను భారతదేశంలో జరిగిన ముంబై అటాక్స్ పైన నిర్దోషి అని తేలితే, ఎక్కడో కోపెన్ హ్యాగన్లో ఉన్నటువంటి న్యూస్ పేపర్ ఏజెన్సీ పైన దాడి చేశారు, దాని విషయంలో కుట్ర పన్నాడు అని తేలితే అప్పుడు యుఎస్ అరెస్ట్ చేసి జైల్లో పడేసింది 14 సంవత్సరాలు అని దాని యొక్క మీనింగ్. ఇప్పుడు అతన్ని ఇండియాకి తీసుకొస్తున్నారు. మరి ఈ ముంబై అటాక్స్లో ఏ విధమైనటువంటి కుట్ర పన్నావు నువ్వు, దీనికి సంబంధించినటువంటి అసోసియేషన్స్ ఇంకెవరెవరి పాత్ర ఉంది అని మనోళ్ళు క్వశ్చన్ చేయబోతున్నారు ఎన్ఐఏ వాళ్ళు. దిస్ ఇస్ వాట్. ఓకే, అండ్ నెక్స్ట్ హిజ్ ఎక్స్ట్రాడిషన్. నౌ లెట్ us read. హిజ్ ఎక్స్ట్రాడిషన్, అతన్ని భారతదేశానికి తీసుకురావడం అనేది ఏదైతే ఉందో, హిజ్ డిపోర్టేషన్. రైట్, లెట్స్ సీ దిస్. హిజ్ ఎక్స్ట్రాడిషన్, వాట్ ఇస్ అ వర్బ్? విల్ అల్లో అంటే అల్లో మీన్స్ విల్ పర్మిట్ ఇండియన్ ప్రాసిక్యూటర్స్ అంటే ఇన్వెస్టిగేటర్స్, లైక్ ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది కదా, అట్లా. సో హిజ్ ఎక్స్ట్రాడిషన్ విల్ అల్లో ఇండియన్ ప్రాసిక్యూటర్స్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఎన్ఐఏ అధికారులకు ఒక అవకాశం ఇవ్వచ్చు. అతన్ని తీసుకొచ్చిన తర్వాత అతన్ని ప్రశ్నిస్తారు కదా ఇప్పుడు. సో హిజ్ ఎక్స్ట్రాడిషన్ విల్ అల్లో అంటే విల్ పర్మిట్ ఇండియన్ ప్రాసిక్యూటర్స్. ఏ విధమైన పర్మిషన్ ఇస్తుంది? టు పుట్ ఆన్ ట్రయల్. పుట్ ఆన్ అంటే ఎగ్జిక్యూట్ ద ట్రయల్. ఇక్కడ ట్రయల్ వన్ ఆఫ్ ద మెన్, అందులో ఒక వ్యక్తి, వన్ ఆఫ్ ద మెన్ చార్జ్ షీటెడ్ ఇన్ అబ్సెన్షియా. అబ్సెన్షియా మీన్స్ without any presence. You see that? Charge sheeted in absentia for the 26/11 Mumbai attacks. అంటే ఈ విధంగా వాళ్ళు క్వశ్చన్ చేయబోతున్నారు. ఈ విధంగా నెక్స్ట్ టు ఎక్స్ట్రాక్ట్ మీన్స్ టు ఎక్స్ట్రాక్ట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఎక్కువ సమాచారాన్ని లాగడానికి. ఆన్ హిజ్
పాకిస్తాన్ లింక్స్, పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే విషయంలో కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లాగడానికి మన ప్రాసిక్యూటర్స్కి ఒక అవకాశం దొరికింది. అండ్ అంతేకాకుండా టు ఫర్దర్ ఇన్ అడిషన్ టు ద కాజ్ ఆఫ్ జస్టిస్ అంటే ఒక కారణం దొరుకుతుంది వాళ్ళ న్యాయానికి ఆఫ్టర్ ది డాస్టార్డ్లీ అటాక్స్. డాస్టార్డ్లీ మీన్స్ వెరీ వెరీ బ్యాడ్ అటాక్స్ దట్ బ్రాట్, అంటే ఆ అటాక్స్ ఏం తీసుకొచ్చాయి, దట్ బ్రాట్ ద నేషన్ టు అ స్టాండ్ స్టిల్. ఈ దేశాన్ని ఎక్కడికి తీసుకొచ్చాయంటే ఒక స్టాండ్ స్టిల్, అంటే ఒక షాకింగ్కి గురి చేసినటువంటి ఈ దాడుల్లో ఇప్పటికీ మనకు ఒక అవకాశం దొరికింది. ఇందులో ఏమైనా పాకిస్తాన్ పాత్ర ఉందా, మరి వీళ్ళు ఎవరి ద్వారా ప్రేరేపితం కాబడ్డారు, దీనికి సంబంధించినటువంటి ఇంకేమైనా లింకులు పాకిస్తాన్లో ఉన్నాయా అనే విషయాలపైన ఎక్కువ ఒక కారణం దొరికేటువంటి అవకాశం ఉంది. ద కాజ్ ఫర్ జస్టిస్ ఎక్కువ అవకాశం దొరికే ఒక అవకాశం ఉంది. దీనిపైన ఇతన్ని ఈ డాస్టార్డ్లీ అటాక్స్ పైన క్వశ్చన్ చేయబోతున్నారు. ఈ అటాక్స్ ఏం చేశాయి, ఈ దేశాన్ని ఒక స్టాండ్ స్టిల్, ఒక నిశ్చేష్టమైనటువంటి స్థితిలోకి నెట్టేశాయి. అప్పట్లో స్టాండ్ స్టిల్ అంటే జస్ట్ లైక్ ఐడిల్, జస్ట్ లైక్ షాకింగ్, కన్ఫ్యూజింగ్, ఒక రకమైనటువంటి గందరగోళానికి నెట్టేసినటువంటి పరిస్థితి అప్పట్లో జరిగింది అందని యొక్క మీనింగ్. ఇంకేమంటున్నాడు ఇందులో, అప్పుడు ఏం జరిగింది, ఒక వ్యక్తి మనకు తెలుసు కసబ్ అన్నట్టు ఆయన ఉంటాడు, ఆయన ఉరి తీసేశారు. ఆ వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. చూడండి, అజ్మల్ కసబ్ వినే ఉంటారు, ఫేమస్ నేమ్. అజ్మల్ కసబ్ ద ఓన్లీ వన్, చూడండి అజ్మల్ కసబ్ వర్బ్ చూడండి, వాజ్ కన్విక్టెడ్. అజ్మల్ కసబ్ వాజ్ కన్విక్టెడ్ అంటే దోషిగా నిర్ధారణ కాబడింది, అతను తప్పు చేశాడు అని కన్ఫర్మేషన్ వచ్చింది కసబ్. అండ్ అంటే కంజంక్షన్, అండ్ వాజ్ హ్యాంగ్డ్ ఉరి తీయబడ్డాడు. 2012లోనే అతనికి ఉరిశిక్ష వేశారు, అప్పుడే అతనికి కన్ఫర్మేషన్ వచ్చేసింది, అతను చనిపోయాడు. అండ్ ఇందులో పాల్గొన్నటువంటి మిగతా మంది చూడండి, ద ఓన్లీ వన్, ఇతను ఒక్కడు మాత్రమే, ద ఓన్లీ వన్ ఆఫ్ ద 10, మొత్తం 10 మంది విరుచుకుపడితే అందులో ఈ అజ్మల్ కసబ్ అనేటువంటి ఒక్కడే ప్రాణాలతో పట్టుకున్నారు, మిగతా 9 మందిని చంపేసింది ఇండియన్ ఆర్మీ. ద ఓన్లీ వన్ ఆఫ్ ద 10 ఎల్ఈటి గన్మెన్ కాట్ అలైవ్, ప్రాణాలతో పట్టుకున్నారు. ఇతను కూడా ఒక్క నోరు కూడా విప్పలేదు. అయినా ఉరి తీసేటప్పుడు కూడా నీకు ఏమన్నా కావాలంటే కూడా కనీసం అంటే అంత బ్రెయిన్ వాష్ ఉంటుంది అన్నట్టు ఈ యొక్క మిలిటెంట్స్ గ్రూపులలో. ఓకే, సో అదే చెప్తున్నాడు. అజ్మల్ కసబ్ వాజ్ కన్విక్టెడ్, నేరం రుజువు కావించబడింది ఇతని పైన, మరియు అతన్ని ఉరి తీశారు 2012లో. మొత్తం 10 మంది గన్మెన్ మన ఇండియాలోకి చొరబడితే అందులో మిగతా 9 మందిని ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. ఇతను ఒక్కడిని మాత్రమే ప్రాణాలతో పట్టుకుంది. ప్రాణాలతో పట్టుకొని అతను నేరారోపణ అంటే నేరం రుజువు అయ్యి ఆ తర్వాత ఉరి తీయడం జరిగింది. దట్స్ వాట్ అజ్మల్ కసబ్. క్లియర్? సో ఇప్పుడు ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ తీసుకుంటే అజ్మల్ కసబ్, వర్బ్ వచ్చేసి వాజ్ హ్యాంగ్డ్ అండ్ వాజ్ కన్విక్టెడ్ ఇన్ 2012. ఫినిష్డ్. The next line. And the next line you may take here. This is what the next paragraph we have. Okay, let's read. The prosecutors అంటే investigators, ఇక్కడ సబ్జెక్ట్ లాయర్స్ అన్నట్టు ఇండైరెక్ట్గా. The prosecutors of the National Investigation Agency who have followed the 2611 trial since 2009. చూడండి, వర్బ్ వచ్చేసి ఇది will now need, ఇది వర్బ్. will need వాళ్ళకి అవసరము, ఏం అవసరము, will need to conduct ఏం కండక్ట్ చేయాలి, సిమిలర్ అంటే జస్ట్ సేమ్ అలానే, అండ్ అన్ఇంపీచబుల్ టైమ్ బౌండ్ ట్రయల్. అన్ఇంపీచబుల్ అంటే విదౌట్ ఎనీ వేస్టింగ్ ఆఫ్ టైం. ట్రయల్ మీన్స్ కోర్టు ప్రొసీడింగ్స్. టైం బౌండ్ అంటే ఒక నిర్ణీత సమయంలో అతన్ని ఎక్కువసేపు లాగకుండా నిర్ణీత సమయంలో క్వశ్చన్స్ చేసి అతని యొక్క ఇన్ఫర్మేషన్ బయటికి లాగడం మన యొక్క అధికారుల మీద ఇప్పుడు ఉంది. సో ద ప్రాసిక్యూటర్స్, ఎవరి ప్రాసిక్యూటర్స్ అంటే మధ్యలో ఇచ్చాడు, ఆఫ్ ద నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, షార్ట్ కట్ మనం అంటాం ఎన్ఐఏ అంటాం. సో వీళ్ళు ఏం చేయబోతున్నారు ఇప్పుడు, హూ హ్యావ్ అంటే వీళ్ళు ఈ యొక్క ప్రాసిక్యూటర్స్. ఓకే, హూ హ్యావ్ ఫాలోవర్డ్, వాళ్ళు మొదటి నుంచి ఫాలో అవుతున్నారు. దేన్ని ఫాలో అవుతున్నారు, ఆఫ్ ద 2611 ట్రయల్. చూసారా, ఇది TRAIL స్పెల్లింగ్ చూసారా, చిన్న స్పెల్లింగ్ చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంతకుముందే చెప్పాము TRIAL, ట్రయల్ అంటే ఏంది, కోర్టు ప్రొసీడింగ్స్ అని చెప్పాం.
అయితే ఇక్కడ ఇచ్చిన స్పెల్లింగ్ చూడండి, TRAIL, ట్రైల్ అన్నాడు. దీని యొక్క మీనింగ్ ఏంటి? ట్రైల్ మీన్స్ ద ప్రొసీజర్స్, ద ఫాలోఅప్స్, అంటే వారి యొక్క సింబల్స్, సిగ్నల్స్, వారి యొక్క జాడలు అని చెప్పడాన్ని ట్రైల్స్ అంటాం ఈ విధంగా. సో అదే భాష ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఒకసారి చూడండి ఏమంటున్నాడు. సిన్స్ 2009, 2009 నుంచి జరిగినటువంటి సంఘటనలన్నీ కూడా ఈ NIA అధికారులు ఫాలో అవుతూ వస్తున్నారు అని దాని యొక్క మీనింగ్ ఇక్కడ. సో వారికి వాళ్ళకు అవకాశం దొరికింది ఇతన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి. సో ప్రాసిక్యూటర్స్ విల్ నౌ నీడ్ టు కండక్ట్ సిమిలర్ అండ్ అన్ఇంపీచబుల్ టైమ్ బౌండ్ ట్రయల్. అంటే ఎక్కువ సాగదీయకుండా విదిన్ ద లిమిటెడ్ టైంలో వాళ్ళు క్వశ్చన్ చేయాలి అన్నట్టు సలహా ఇస్తున్నాడు ఆబ్వియస్లీ. అండ్ నెక్స్ట్ ద గవర్నమెంట్, ఈ ప్రభుత్వము, ద గవర్నమెంట్ మీన్స్ ఈ ప్రభుత్వము, వుడ్ ఆల్సో నీడ్, దీనికి ఇది కూడా అవసరమే, ఏది? టు ఇన్వెస్టిగేట్ సర్టెన్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. ఇప్పటి వరకు సమాధానం లేనటువంటి చాలా ప్రశ్నలకు, కొన్ని నిర్ణీతమైనటువంటి ప్రశ్నలకు ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆ ప్రశ్నలకు కూడా సమాధానం రావాల్సి ఉంది ఈ యొక్క తహవూర్ హుస్సేన్ రాణా నుంచి. ఇంక్లూడింగ్, దేనితో పాటుగా ఇంక్లూడింగ్, వెదర్ అంటే కంజంక్షన్, వెదర్ రాణా కంటిన్యూడ్, ఇది మళ్ళీ సబ్జెక్ట్గా పనిచేస్తుంది ఇక్కడ. వెదర్ రాణా కంటిన్యూడ్ టు హ్యావ్ ప్రూవబుల్ లింక్స్ విత్ పాకిస్తాన్ మిలిటరీ, అంటే ఇప్పటికీ కూడా పాకిస్తాన్ మిలిటరీ తోటి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేదా, వెదర్ లేకపోతే ఇలా ఇంకా క్వశ్చన్ చేస్తున్నాడు. వెదర్ లేకపోతే దెర్ ఈస్ సమ్ మోర్ ఎవిడెన్స్ ఆన్ ద ఎక్స్టెన్స్, ఇంకొంచెం ఆధారం కూడా ఉందంట. దెర్ ఈస్ మోర్ ఎవిడెన్స్ మీన్స్ బేసిస్, ప్రూఫ్. దేని మీద? ఆన్ ద ఎక్స్టెంట్, ఈ హద్దు, ఏ హద్దు? ఆఫ్ పాకిస్తాన్స్ అఫీషియల్స్ కాంప్లిసిటీ మీన్స్ మేకింగ్ ద సిచ్యువేషన్ డిఫికల్ట్, కాంప్లెక్స్ అంటాం కదా. సో దట్స్ వాట్ ద కాంప్లిసిటీ. ఇంకా పాకిస్తాన్ ఈ యొక్క అంశాల మీద ఇంకేమైనా ప్లాన్లు వేస్తుందా అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ ప్రభుత్వానికి అవసరం. ద గవర్నమెంట్ వుడ్ ఆల్సో నీడ్, దీనికి అవసరం ఉంది. ఏం అవసరం ఉంది? టు ఇన్వెస్టిగేట్ సర్టెన్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్. అయినా సమాధానం లేనటువంటి ప్రశ్నల విషయంలో ప్రభుత్వానికి కూడా కొన్ని సమాధానాలు అవసరం ఈ యొక్క రాణా నుంచి. సో వాటిని ఎలా లాగుతున్నారు ఇన్వెస్టిగేటర్, ఈ యొక్క ప్రాసిక్యూటర్స్ అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. అతను నోరు విప్పితే ఎలాంటి సమాధానాలు చెప్తాడు, ఆ సమాధానం నిజమా అబద్ధమా అనే విషయాలు కూడా ఈ ప్రభుత్వం వేచి చూస్తుంది అందనే యొక్క మీనింగ్. అండ్ నెక్స్ట్, అండ్ వై ద US chose, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చేస్తున్నాడు రైటర్. అండ్ వై ద US chose, అమెరికా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది? chose టు ఎంటర్ ఇన్ టు అ ప్లీ బార్గెయిన్ విత్ హెడ్లీ. ఇప్పుడు ఇతని ఫ్రెండ్ ఉన్నాడు కదా హెడ్లీ, మరి అమెరికా అతనితోని బార్గెయినింగ్లోకి ఎందుకు దిగింది? ఎంటర్ ఇన్ టు అ ప్లీ బార్గెయిన్ విత్ హెడ్లీ అంటే క్వశ్చన్ చేయొచ్చు కదా, మరి ఎందుకు బార్గెయిన్ స్టైల్లో అడుగుతుంది అరెస్ట్ చేయకుండా అని అంటున్నాడు. సో గివింగ్ హిమ్ ఇమ్యూనిటీ, అమెరికా ఇంక అతనికి ఏమి ఇచ్చింది? ప్రొటెక్షన్ ఇచ్చింది. గివింగ్ హిమ్ ఇమ్యూనిటీ మీన్స్ ప్రొటెక్షన్. గివింగ్ హిమ్ ఇమ్యూనిటీ ఫ్రమ్ ఎక్స్ట్రాడిషన్, అతన్ని ఈ భారతదేశానికి పంపించకుండా హెడ్లీని అక్కడే ఆపేసింది, అతనికి ప్రొటెక్షన్ ఇచ్చింది. ఇమ్యూనిటీ పవర్ అంటాం కదా, అంటే ప్రొటెక్షన్ ఇచ్చింది అమెరికా. సో డెస్పైట్ అ ట్రీటీ విత్ ఇండియా, ట్రీటీ అంటే ఏంది? ఈ యొక్క భాగస్వామ్యం, ఈ యొక్క MOU సంతకాలు. డెస్పైట్ అ ట్రీటీ విత్ ఇండియా అంటే ఇండియాతో సంతకాలు చేసుకుంది కదా అమెరికాలో ఉన్నటువంటి ఉగ్రవాదులను ఇండియాకి పంపిస్తా అనే సంతకాలు కూడా చేసుకుంది ఇండియా, అమెరికా. సో ఇలాంటి ట్రీటీ ఉన్నప్పటికీ కూడా హెడ్లీని భారతదేశానికి పంపించలేదు, ఎక్స్ట్రాడైట్ చేయలేదు. ఎందుకు అని క్వశ్చన్ చేస్తున్నాడు రైటర్. మరి ఇరు దేశాల మధ్యలో రాణాని పంపించినప్పుడు హెడ్లీని కూడా పంపిస్తే అయిపో కదా అని రైటర్ క్వశ్చన్ చేస్తున్నాడు. వెన్ కంపేర్ టు రాణా, ఇప్పుడు ఇంకో లాజిక్ ఇస్తున్నాడు. రాణాతోని కంపేర్ చేస్తే, వెన్ కంపేర్ టు రాణాతోని కంపేర్ చేస్తే, హీ అంటే ఎవరు? హెడ్లీ. ఇక్కడ మిస్టర్ హెడ్లీ. హెడ్లీ వాజ్ ఇది క్లియర్లీ అంటే అడ్వర్బ్. హెడ్లీ వాజ్ క్లియర్లీ ద మోర్ ప్రూవబుల్లీ డయాబోలికల్ అండ్ కల్పేబుల్ అంటే మీనింగ్ ఏంది? ఎస్, డేంజరస్.
కల్పేబుల్ అంటే పెరిలస్, డేంజరస్, డివాస్టేట్, ప్రమాదకరమైన. కల్పేబుల్ అంటే మనం అంటాం కదా, కల్ప్రిట్ అంటాం కదా, దోషి. ఆ దోష గుణాలు ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తి హెడ్లీ. కల్పేబుల్ ఏజెంట్ ఫర్ ద కాన్స్పిరసీ, ఈ కుట్రలు పనడంలో మంచి కల్పేబుల్గా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క హెడ్లీ అని రైటర్ చెప్తున్నటువంటి విధానము. సో హోప్ యూ అండర్స్టాండ్ గైస్. ఈ విధంగా అర్థం చేసుకున్నాం ఈ లైన్, ఓకేనా. అండ్ నెక్స్ట్ లైన్ యూ కెన్ సీ హియర్, it is also curious. Curious means very interesting, like everybody is focusing on that. It is also curious that is called a conjunction. ఏమిటా క్యూరియాసిటీ అంటే that the US అమెరికా, వర్బ్ చూడండి, didn't alert. didn't అంటే అప్పట్లో, ఇప్పుడు కాదు. the US didn't alert Indian authorities, భారతదేశ అధికారులను అలర్ట్ చేయలేదంట. డిడెంట్ అలర్ట్ ఇండియన్ అథారిటీస్ ఆఫ్ హిజ్ రిటర్న్. ఇప్పుడు హిజ్ అంటే ఎవరు? ఈ యొక్క హెడ్లీ. ఆఫ్ హిజ్ రిటర్న్ టు ఇండియా. హిజ్ రిటర్న్ టు ఇండియా. హిజ్ రిటర్న్ టు ఇండియా. హెడ్లీ 2009లో భారతదేశాన్ని ఎందుకు వచ్చాడు అంటే చూడండి, ఫర్ అనదర్ రికాగ్నైజెన్స్. చెప్పాను కదా, రికాగ్నైజెన్స్ అంటే ఏంది? సర్వే. ఒక రెక్కి నిర్వహించడం అన్నట్టు. ఎక్కడ ప్లాన్ చేద్దాం, ఏ నగరంలో ఎక్కువ జనాలు ఉన్నారు, ఎక్కడ ఈ అల్లర్లు లేపుదాం అనే ఒక రెక్కి నిర్వహించడాన్ని, ఒక సర్వే నిర్వహించడాన్ని ఏమంటామంటే రికాగ్నైజెన్స్. సో మరి అతను 2009లో భారతదేశానికి సర్వే నిర్వహించడానికి వస్తున్నాడు, అతను ఆపరేషన్లో ఉన్నాడు అనే విషయం అమెరికాకు తెలుసు. మరి అమెరికాకు తెలిసినప్పుడు ఇండియన్ అథారిటీస్కి చెప్పచ్చు కదా, చెప్పలేదు అని అంటున్నాడు. సో రికాగ్నైజెన్స్ ఆపరేషన్ ఇన్ ఎర్లీ 2009, 2009 ప్రారంభంలో మళ్ళీ సర్వే నిర్వహించడానికి ఇదే హెడ్లీ సమక్షంలో వాళ్ళు భారతదేశానికి వచ్చారంట. ఈ విషయం అమెరికాకు తెలుసు. తెలిసినప్పటికీ ద యుఎస్ డిడెంట్ అలర్ట్ ఇండియన్ అథారిటీస్ ఆన్ హిస్ రిటర్న్ టు ఇండియా ఫర్ అనదర్ సర్వే ఆపరేషన్ ఇన్ ఎర్లీ 2009. చెప్పలేదంట. సో యుఎస్ ఏంటంటే ఇక్కడ మధ్యలో ఇచ్చాడు, దాట్ ద యుఎస్ దట్ హ్యాడ్ బీన్ ట్రాకింగ్ హెడ్లీ. పెద్ద ఎత్తున హెడ్లీ యొక్క కదలికలను ఎంతో కాలంగా అమెరికా గమనిస్తుంది. ఈవెన్ బిఫోర్ దీనికన్నా ముందు, ఈవెన్ బిఫోర్ 26/11 ముంబై అటాక్స్. అంటే వీళ్ళు ఉగ్రవాదులు కదా, వాళ్ళ ఉగ్రవాదం వాళ్ళు చేసుకొని బతుకుతున్నారు. సో అని రైటర్ యొక్క ఉద్దేశం. సో అంటే 2008 ముంబైలో అటాక్స్ జరగక ముందు నుంచే ఇతని యొక్క కదలికల పైన అమెరికా కన్నేసి ఉంచింది. అప్పుడు ఇతను భారతదేశానికి కూడా వచ్చాడంట. ఈ విషయం అమెరికాకు తెలుసు, బట్ డిడెంట్ అలర్ట్ ఇండియన్ అథారిటీస్. ఈ యొక్క అధికారులను అలర్ట్ చేయలేదు, మనల్ని కూడా నిద్రపోయారు అందని యొక్క మీనింగ్ ఇక్కడ. సో ఇది క్యూరియస్ అన్నట్టు. ఇట్ ఈస్ క్యూరియస్, ఇది చాలా ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది అన్నట్టు యొక్క ఉద్దేశం. నెక్స్ట్, ఇట్ ఈస్ హోప్డ్ దాట్. ఇది ఆశించదగ్గ విషయం. ఏమిటది? ఇట్ ఈస్ హోప్డ్ దాట్. ఇది దట్ అంటే కంజంక్షన్, ఓకేనా. ఏమిటా ఆశించదగ్గ విషయము అంటే రానాస్ ట్రయల్. ఇప్పుడు మనం అతన్ని ప్రొసీడింగ్స్ చేయబోతున్నాం, క్వశ్చన్ చేయబోతున్నాం అతన్ని, రానాయను. విల్ టర్న్ అంటే టర్న్ అవ్వబోతుంది. విల్ టర్న్ ద స్పాట్లైట్ అంటే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. విల్ టర్న్ ద స్పాట్లైట్ ఆన్ వాచ్ పాకిస్తాన్. మళ్ళీ ఇవాళ ప్రపంచమంతా పాకిస్తాన్ వైపు చూడబోతుంది అన్న ఒక విషయం చెప్తున్నాడు ఈ విధంగా. అండ్ జనరేట్ ఎనఫ్ ప్రెషర్. అండ్ జనరేట్, చూడండి ఇక్కడ, అండ్ జనరేట్ ఎనఫ్ ప్రెషర్ ఆన్ ఇట్. ఇక్కడ ఇట్ అంటే ఎవరు? పాకిస్తాన్ పైన ఒత్తిడి తీసుకురాబోతున్నారు కూడా ఇండియాలో జరుగుతున్నటువంటి ట్రయల్. ఆన్ ఇట్ టు కోఆపరేట్, దీని విషయంలో సహకరించాలి. ఇన్ ద ప్రాసిక్యూషన్ ఆఫ్ 7 ఎలిటీ టెర్రర్ కమాండర్స్. ఏనా, ఇంకా 7 లష్కరీ తోయిబాకు సంబంధించినటువంటి ఉగ్రవాదానికి సంబంధించినటువంటి కమాండర్స్ కూడా ఉన్నారంట. సో వారిని కూడా ప్రాసిక్యూట్ చేయాలనే ఒత్తిడి తీసుకురాబోతుంది భారతదేశం పాకిస్తాన్ పైన అందని ఒక మీనింగ్. ఇంక్లూడింగ్, అందులో ఎవరెవరు ఉన్నారంట చెప్తున్నాడు. ఇంక్లూడింగ్ హాఫీజ్ సయీద్ కూడా ఉన్నాడు. ఎవరి హాఫీజ్ సయీదు అంటే హూ ప్లానెడ్
ముంబై అటాక్స్లో ప్లాన్ వేసిన ఆయనే. హూ ప్లాన్డ్, ట్రైన్డ్, కాస్త శిక్షణ కూడా ఇచ్చాడు, అండ్ ఈక్విప్డ్ అంటే అన్నిటిని సరంజామా తయారు చేసుకోవడం, అన్ని వస్తువులు. ఈక్విప్డ్ ద టెర్రరిస్ట్స్, అక్కడ ముంబైలో జరిగినటువంటి ఉగ్రవాదులకు అన్ని రకాల పరికరాలు ఇచ్చింది కూడా ఇతనే, హఫీజు సయీద్. ద టెర్రరిస్ట్ ఫర్ ద అటాక్స్, ఈ యొక్క దాడులలో ఆ యొక్క మిలిటెంట్స్కి చక్కటి ప్లానింగు, వారికి ట్రైనింగు, ఆ తర్వాత వారికి ఆ గన్స్ అవన్నీ కూడా చక్కగా అన్ని సమకూర్చింది ఎవరు అంటే హఫీజు సయీద్, ఇతను ఈ వ్యక్తి అని చెప్తున్నాడు. సో అతన్ని కూడా ఇవాళ అంటే ఈ కమాండర్స్లో అతను కూడా ఉన్నాడు, అతన్ని కూడా ప్రాసిక్యూట్ చేయడానికి మనోళ్ళు రెడీగా ఉన్నారు. సో దీని ద్వారా ఏమైనా లూప్ దొరకచ్చు తహవూర్ రాణా ద్వారా అని మనోళ్ళు అతన్ని ట్రయల్ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ టు దాట్ ఎండ్, మరి ఆ విషయంలో తీసుకుంటే చూడండి ఇక్కడ రాణాస్ ఎక్స్ట్రాడిషన్ అంటే రాణాస్ ఎక్స్ట్రాడిషన్ అంటే భారతదేశానికి పంపించడము ఈజ్ అ సిగ్నిఫికెంట్ స్టెప్, ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయము. ఎక్కడ? ఇన్ ద క్వెస్ట్ మీన్స్ సీకింగ్, ఇన్ ద క్వెస్ట్ ఫర్ జస్టిస్, న్యాయానికి అంటే న్యాయం కోరుకోవడంలో ఇది ఒక మొదటి స్టెప్ అతను ఇండియాకు తీసుకురావడం అనేది. అండ్ క్లోజర్ ఫర్ ద విక్టిమ్స్, ఎవరైతే బాధితులు ఉన్నారో ముంబై 11 అటాక్స్లో, అండ్ క్లోజర్ ఫర్ ద విక్టిమ్స్ ఆఫ్ 26/11 అటాక్స్ అండ్ దేర్ ఫ్యామిలీస్, వారి యొక్క కుటుంబాలకి కూడా ఇది ఒక జస్టిస్ అందించబోతుంది. ఎక్స్ట్రాడిషన్ ఆఫ్ రాణాని, ఇవాళ రాణాని ఇండియాకు తీసుకొచ్చి అతన్ని ట్రయల్ చేయడం ఏదైతే ఉందో ఆ విక్టిమ్స్ ఫ్యామిలీస్కి కూడా ఇవాళ ఒక ముగింపు పలకబోతుంది, అసలు ఎవరి కుట్రదారులు అనేది కూడా తెలియబోతుంది అని రైటర్ యొక్క ఉద్దేశం. సో లైక్ దిస్ వీ హ్యావ్ అండర్స్టూడ్ ద ఎంటైర్ ప్యాసేజ్. ఓకే, సో టుమారో ఆన్వర్డ్స్ we are going to look at the vocabulary parts also, because today's the passage is very big and difficult to understand. That's why we have not brought any vocabulary based questions. All right, so hope you understand. Thank you, have a good day.